హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను మీ లిఖిత్ వెంకట్, #లిఖిత్. సో ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈ స్కూటీలో రెయిన్ స్క్వేర్ మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎందుకు వచ్చేవరా నువ్వు రెయిన్ స్క్వేర్ మాల్కి అంటే, నేను ఈ రెయిన్ స్క్వేర్ మాల్కి ఒక సినిమా చూడడానికి అయితే వచ్చాను. ఆ సినిమా కోసం నేను ఈ నవంబర్ అంతా చాలా ఈగర్గా వెయిట్ చేశాను. ఆ సినిమా ఏదో కాదు, మన ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోతినేని ఫిలిం అనమాట. సో ఎందుకు ఇంత ఈగర్గా వెయిట్ చేసేవరా అంటే, ఇది రామ్ పోతినేని కమ్బ్యాక్ ఫిలిం అని నేను గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి. సో అండ్ ఆల్సో ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై మహేష్ బాబు. అండ్ ఇదైతే మన రెయిన్ స్క్వేర్ ఓవర్ వ్యూ అనమాట. సో చూసారు కదా, చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటది రెయిన్ స్క్వేర్ మాల్ అనేది. అండ్ ఇది మన కౌంటర్ అన్నమాట, టికెట్స్ కౌంటర్. సో ఇక్కడైతే మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. సో టికెట్స్ అయితే తీసుకున్నాను. ఆ టికెట్స్ ఇదిగోండి చూడండి. సో నేను నా ఫ్రెండ్ అయితే వచ్చాం అనమాట. సో మనకు వచ్చిన స్క్రీన్ అయితే స్క్రీన్ 2. సో అలాగే నా ఫ్రెండ్ కి చెప్పాను, అరే నేను అట్లా వెళ్తా ఉంటాను, కొద్దిగా ఒక వీడియో తీరా అంటే, సరేరా తీస్తా అని చెప్పి అట్టే వెళ్తా ఉన్నాను. మధ్యలో వచ్చేవాడు ఒక డైలాగ్ వేసాడు. సో అదేంటంటే బాగానే ఎక్స్ట్రాలు, యా, ఆ డైలాగే అనమాట. సో ఇదైతే మన స్క్రీన్ సీటింగ్ అండ్ మరియు వ్యూ అన్నమాట. సో నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఆ వ్యూని. ఒక 1 minute సాంగ్ అయితే పెట్టాను, చూడండి, ఎంజాయ్ చేయండి. లేదని అడిగా ప్రేమంటే కలిసాగా ఇకపై మనమేగా అందే వెతికిన దొరకని అర్థం ప్రేమంటే అది నీకేంటో ఒక మాటలో చెప్పాలే నువ్వుంటే చాలే సో చూసారు కదా గైస్, సాంగ్ ఎలా అనిపించింది? నచ్చినట్టుంది అందరికి. ఎస్, ఖచ్చితంగా నచ్చుంటది, ఎందుకు నచ్చదు? సో సినిమాలో ఉండే ప్రతి సాంగ్ అయితే చాలా అద్భుతంగా అయితే కొట్టారనమాట మ్యూజిక్ డైరెక్టర్. సో నాకైతే చాలా బాగా నచ్చాయి సాంగ్స్ అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అయితే కొట్టారు. సో డిసప్పాయింట్ అయితే చేయలేదు. అండ్ వ్యూ అండ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో అండ్ ఆల్సో ఇప్పుడైతే మనం సినిమా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే రివ్యూ ఇద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇది రామ్ పోతినేని కెరియర్ లో కమ్బ్యాక్ ఫిల్మా కాదా అంటే, ఎస్, ఇట్ ఈస్ ఏ కమ్బ్యాక్ ఫిల్మ్ అని చెప్తాను. ఎందుకంటే ఈ సినిమా టాప్ నాచ్ చేశారు ఆయన. యాక్టింగ్ ప్రాణం పెట్టి చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఎమోషనల్ అయితే చాలా బాగా చేశారు ఆయన. సో ఇట్ ఈస్ ఎ హిట్ ఫిలిం ఫర్ రామ్ పోతినేని అండ్ మహేష్ బాబు గారు కూడా. సో ఇద్దరు అయితే డిసప్పాయింట్ చేయలేదు మనల్ని అయితే. సినిమా అయితే చాలా బాగా తీశారు. అండ్ ఈ సినిమాకి మెయిన్ 5 పిల్లర్స్ అని చెప్పుకోవచ్చు. ఒకటి రామ్ పోతినేని, ఇంకొకటి ఉపేంద్ర గారు, ఇంకొకటి భాగ్యశ్రీ గారు, ఇంకొకటి రమేష్ గారు, ఇంకొకటి వచ్చి మురళీ శర్మ గారు అనమాట. సో వీళ్ళ 5గురు అయితే చించేశారు అని చెప్పుకోవచ్చు యాక్టింగ్ వైజ్. సో చాలా బాగా అనిపించింది వాళ్ళ యాక్టింగ్. అండ్ ఆ సినిమాకి ప్రాణం పెట్టి చేశారని చెప్పుకోవచ్చు అందరైతే. అండ్ డైరెక్టర్ గారు కూడా చాలా బాగా స్క్రీన్ ప్లే అయితే రాశారు అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సినిమా. సో ఇట్ ఈస్ ఎ బ్లాక్ బ్లాస్టర్ ఫిల్మ్ ఫర్ మీ. అండ్ నా రేటింగ్ వచ్చి ఈ సినిమాకి 3.5 to 4 అయితే ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. సో మీరైతే ఖచ్చితంగా ఈ ఫ్యామిలీతో ఈ వీకెండ్ అయితే వెళ్ళిపోవచ్చు ఈ సినిమాకి. అండ్ ఖచ్చితంగా సినిమా అయితే థియేటర్ లోనే చూడండి. పైరసీని అయితే ఎంకరేజ్ చేయబాకండి. అండ్ ఆల్సో ఇంకోటి చెప్దాం అని ఫిక్స్ అయింది ఏంటంటే, ఇట్ ఈస్ ఎ నోట్ ఫర్ ది ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. సో సినీ ఫైల్స్ అయితే ఈ సినిమా అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎటువంటి డ్రాగ్ అనిపించదు, ఎటువంటి లాగ్ అనిపించదు. సో చాలా బాగా నచ్చుతుంది అనమాట ఎక్కువ సినిమాలు చేసే వాళ్ళకి సినీ ఫైల్స్ అంటే. అండ్ నాన్ సినీ ఫైల్స్ లైక్ ఎక్కువ సినిమాలు చూడకుండా తక్కువ సినిమాలు చూసే వాళ్ళకి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అనేది కొద్దిగా డ్రాగ్ అనిపిస్తుంది, లాగ్ అనిపిస్తుంది అనమాట. సో మీకు అంతగా నచ్చకపోయి ఉండొచ్చు. సో అదొకటే అన్నమాట. సో మిగతాదంతా సూపర్ ఉంటది. సో ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళడానికి కొద్దిగా అయితే టైం తీసుకున్నారనమాట డైరెక్టర్ గారు. సో కొద్దిగా డ్రామాని ఎక్కువ చూపించారు, స్టోరీని ఎక్కువ చూపించారనమాట. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫిలిం. సో ఖచ్చితంగా థియేటర్ లో చూడండి. అండ్ ఎస్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుందని అయితే హోప్ చేస్తున్నాను. ఎవరైనా సినిమా చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలపండి. సో అది మీ పర్సనల్ ఒపీనియన్ అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇంకొకటితో అయితే ఈ సినిమా అండ్ ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అండ్ ఆ గంట సింబల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ వచ్చే వీడియోతో అయితే కలుసుకుంటాను మీ అందరినీ. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ నేను మీ లిఖిత్ వెంకట్, #లిఖిత్.